నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. నేను సహస్ర. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అయితే ఈ భారతదేశంలో అన్ని కులాల, అన్ని మతాల కలిగినటువంటి ఈ దేశంలో మరోసారి హిందుత్వం అనే వాదన ఎక్కువగా రగులుకుంది. మరి హిందువులకి ఎందుకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. హిందువుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ముస్లిమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిజాం పరిపాలించినటువంటి హైదరాబాద్‌లో ముస్లిం కూడా మన హిందువులకి ఎంత హక్కుందో ముసల్మాన్‌కి కూడా అంతే హక్కుంది. ఈ ముసల్మాన్‌కి సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియకపోవడం వల్లే వాటిని గురించి అంతగా పట్టించుకోవట్లేదు. సో, అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఆ మతంలో ఏముంది? ఏం చెప్తుంది? అసలు ఈ మతాలన్నీ ఒకటేనా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హిందూ మతమైనా, ముసల్మాన్ అయినా, లేదంటే క్రైస్తవ మతమైనా అన్నీ ఒకటేనా? ఇవి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ లుబ్నా సర్వత్ గారు. నమస్కారం మేడం. సలాం అండి. సలాం అలైకుం. సో, మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో ఉన్నప్పుడు యూనిఫామ్ ఉండేది. యూనిటీ. సో, ఆ యూనిఫామ్ అనేది చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు. ఎందుకు యూనిఫామ్ పెట్టేవాళ్ళు అనేది. ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఎక్కడా కూడా స్కూల్లో కులంకి, మతంకి, రిచ్‌కి, పూర్‌కి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండదు కాబట్టి ఒక యూనిఫామ్ అనేది పెట్టడం జరిగింది. సో, స్కూల్లో ఉన్నప్పటి నుంచే టీచర్లు ఎంత యూనిటీగా, ఇంత ఐకమత్యంగా, సమానంగా పెంచాలి, వాళ్ళని చదివించాలన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు, దేశంలో మాత్రం ఈ యూనిటీ లేకుండా ఎందుకు ఇలాంటి డిఫరెన్షియేషన్స్ రావడం మతాల గురించి, దీని గురించి ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. సనాతన ధర్మం అంటే ఎక్కువగా ఇతర మతాలను తక్కువ చేసి చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సో, దీనికి ఫస్ట్ వేరే మతాల గురించి అవగాహన లేకపోవడం, వాళ్ళ గురించి పూర్తిగా లేకపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అవునండి. ఇది కొంతవరకు కరెక్టే. ఇప్పుడు ఏ ధర్మం గురించి అయినా ఈ ధర్మం ఈ విలువలకి కట్టుబడి ఉంది. కాబట్టి ఫస్ట్ మత పెద్దలు ఆ మతం ఫాలో చేస్తున్న వాళ్ళకి, అరే నువ్వు ఈ నైతిక విలువలు లేకుంటే ఈ మతంలో ఇవి ఉన్నాయిరా, నువ్వు నైతిక విలువలు లేకపోతే నువ్వు ఆ మతస్థుడు కాలేవు నువ్వు అని చెప్పగలగాలి కదా. మత పెద్దలు అది ఆ సామాజిక భావం ఏదైతే ఆ మతం చెప్తుందో అవే వాళ్ళని మాటి మాటికి చెప్తా ఉంటే అది ఒక అట్మాస్ఫియర్, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తది. అంటే నేను ఈ భావాలు లేకపోతే, ఈ నైతిక విలువలు లేకపోతే నువ్వు ఈ మతం వాడి కావురా, నువ్వు మా మతం నుంచి నువ్వు ఈ మతం నుంచి నువ్వు చెప్పుకోలేవు, ఈ నైతిక విలువలతో నువ్వు ఉండకపోతే, నువ్వు ఇతర ప్రాణులతో, ఇతర మనుషులతో నువ్వు సరిగ్గా ఉండకపోతే. ఎందుకంటే ఖురాన్‌లో అది క్లియర్‌గా ఉంది. ఖురాన్‌లో చాలా క్లియర్‌గా ఉంది. ఒక ఖురాన్‌లో చాప్టర్ నంబర్ 4లో వర్స్ నంబర్ 135 దగ్గర అక్కడ ఎంత క్లియర్‌గా రాసిందంటే, నువ్వు సత్యం వైపు, న్యాయం వైపు ఏ రకంగా ఉండాలంటే, నీకు అది నీ తల్లిదండ్రులకు విరుద్ధంగా పోని, నీ అన్నదమ్ముల వైపు విరుద్ధంగా పోని, నీకు తెలిసిన నీ స్నేహితుల వైపు కూడా పోని, వాళ్ళ వైపు విరుద్ధంగా పోతున్నా నువ్వు సత్యం వైపు ఉండాల్సి వస్తది అని ఇంత క్లియర్‌గా రాసింది. ఈ ఈ భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా చెప్పేదంతా ఒకటే. ఫైనల్ గా మాట ఏదున్నా కూడా హానెస్టీ, నైతిక విలువలు, ధర్మం ఇదే చెప్తుంటది. కానీ పేర్లు వేరైనా కానీ అన్ని ఒకటే చెప్తున్నాయి. అయితే మీ ఖురాన్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మీ మతం, మీ దైవం గురించి కూడా చాలా మందికి పూర్తిగా తెలియదు. చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాపర్ గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అయితే చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. సో, నేను ఈ రోజు మిమ్మల్ని కలవడానికి కూడా అదే రీజన్. కొద్దిగా అసలు ఏం చెప్తుంది మీ ధర్మం, ఏముందంటారు? ఇప్పుడు మీరు మాటల మధ్యన మీ దైవం అన్నారు. సో, ఇప్పుడు మీ అంటూ అసలు అది ఉండదు, అసలు అనకూడదు. మీ అనకూడదని నేనేం అనను. మీ అంటూ ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇస్లాం లో మీ అంటూ ఉండదు. ఎందుకంటే అందరము ఏదైతే ఒక హిందువు మళ్ళీ విష్ణు, సరస్వతి, లక్ష్మి అని ఎన్ని అన్నా గాని చివరికి ఏమంటారు? భగవంతుడు, పరమేశ్వరుడు అనే అంటారు. మళ్ళీ ఇట్లాగే పైకి చూపిస్తారు, ఇట్లాగే అంతా భగవంతుడు దయ, పైవాడి దయ అంటారు. పైగా భగవంతుడు అంటారు, పరమేశ్వరుడి చేతిలో ఉన్నవి వదిలేసారు ఇట్లా. సో, నేనేమంట ఈ పాయింటే. కాబట్టి ఇక్కడ మీ ఇప్పుడు మీ మతం ఏం చెప్తుంది, మీ ఖురాన్ ఏం చెప్తుంది, మీ దైవం అంటూ ఏం లేదు. ఇక్కడ సహస్ర భగవంతుడు, లుగ్నా భగవంతుడు, అటు మన ప్రకాష్ భగవంతుడు,
భగవంతుడు ఒక్కడే. ఉమ్, ఇదే పాయింట్ మీద ఇస్లాం ఉందన్నమాట. మళ్ళీ ఆ భగవంతుడు వేరే వేరే మేఘాలకు ఒక భగవంతుడు, సూర్యుడు ఒక భగవంతుడు, ఆ భగవంతుడు అట్లా ఏం లేవు. గ్రేట్ గ్రేట్. ఆ పాయింట్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ టు ఒక ముస్లిం అని చెప్పుకుంటున్నారంటే అది దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా అన్నమాట. ఒక ముస్లిం అని ఒకరు చెప్పుకుంటుందంటే వీళ్ళు భగవంతుల్లో ప్లూరల్ లో బిలీవ్ చేయరు. ఏకైక ఆ పరమేశ్వరులో ఆ భగవంతుడిలో సబ్కా మాలిక్ ఏక్ అనుకుంటా ఆ మాలిక్ లోనే వీళ్ళు బిలీవ్ చేస్తారని అదొక క్రైటీరియా. ఇంకా రెండోది ఖురాన్ లో ఏమని ఉందంటే ప్రతి చోట, ఒక్క చోట కాదు, చాలా పేజెస్ లో అన్నమాట. నువ్వు ఒక్కటే భగవంతుడు నమ్ముతున్నావా, అయితే సరే చలో అయిపోయింది కాదు. ఏమని ఉందంటే ఈమాన్ అంటే ఫెయిత్, ఈ ఒక్కటే భగవంతుడు అని చెప్పి, అమలు స్వాలిహాత్ అని అరబిక్ వర్డ్ అది ఖురాన్ లో ఉన్నది. అమలు స్వాలిహాత్ అంటే మంచి కార్యాలు. మంచి కార్యాలు నమ్మకంతో పాటు ఏకైక భగవంతుడు అని నమ్మడంతో పాటు ఈ ఏదైతే నైతిక విలువలు గల మంచి పనులు అంటే అమలు స్వాలిహాత్ అంటే మంచి సోషల్ మంచి వర్క్ అన్నమాట. అంటే అందులో మనం ఉండవు అన్నమాట. ఆ వర్క్ లో ఎవరు ఉంటారు, ఇతరుల బెనిఫిట్ ఉంటది. అట్లా ఆ అమలు స్వాలిహాత్ అంటే మంచి పనులు మంచి కార్యాలు ఏవైతే చేస్తారో ఈ రెండిటి కాంబినేషన్ చేస్తున్నవాడు ముస్లిం అని ఖురాన్ లో ఉంది, నేను చెప్పడం కాదు. పన్నెపే చాలా చోట్ల ఉందన్నమాట. దీన్ని ఈ నమ్మకం అన్నదాన్ని ఒక్కొక్కే భగవంతుడిలో, ఖురాన్ లో, ప్రాఫెట్ ముహమ్మద్ లో ఈ నమ్మడంని ఈ మంచి కార్యాలని ఖురాన్ ఎక్కడా విడదీయలేదు. మరి ఇది చెప్పాలా? ముసల్మాన్ అంటున్నారు కదా మీరు, ముసల్మాన్ కి ఇది తెలుసా? చెప్తున్నారా మరి? అది చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళు చెప్తున్నారో లేదో మరి నాకైతే కనిపించట్లేదు దాని ఎఫెక్ట్ అని నేను చెప్పాలి. ఎందుకు అంటే ఇది ముఖ్యంగా ఇక్కడ ఎందుకు కనిపించాలి ఎఫెక్ట్ అంటే ప్రతి ఫ్రైడే ప్రతి రోజు 5 times కాల్ వస్తుంది నమాజ్ కి ప్రతి మస్జిద్ నుంచి. అంటే ఏంటి, ఎవడు ఆ ఇమాం ఎవరైనా ఉండొచ్చు, ఆయన ఒక పెద్ద పిహెచ్డి చేసిన వాడు ఉండొచ్చు, ఒక చదువు లేని వాడు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ పెద్ద మినిస్టర్ గానీ, ఇక్కడ ఎవడు ఎంత పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ కానీ ఆయన అదే మస్జిద్ లో వెళ్ళి నేను సెపరేట్ మస్జిద్ పెట్టుకొని నేను చేసుకుంటా కుదరదు. ఒక లొకాలిటీలో ఒక దాంట్లో మస్జిద్ ఉంది, అక్కడ ఆజాన్ చెప్తే అందరు తక్కువని అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏమైతుంది, ఆ రాజు గాని ఆ మినిస్టర్ గాని పక్కన ఉన్న ఆటో డ్రైవర్ కూడా వచ్చి నిలబడచ్చు, ఎవరైనా వచ్చి నిలబడతారు. ఇప్పుడు అక్కడ ఖాందే లాగానా నమాజ్ పడినా. సో ఇక్కడ ఏమైంది, ఒక అపీల్ ఏంటి, హైలీ సోషలిస్టిక్ అపీల్. అక్కడ అందరు ఇంకా అక్కడ ఏం చూపించలేవు, అది ఎవడు ఒప్పుకోడు ఇంకా అసలు అట్లా అన్నమాట. సో ఆ నేపథ్యంలో ఆ 5 times మస్జిద్ కి వెళ్తున్నారు. ఫ్రైడే నాడు ఇంకొక పెద్ద మస్జిద్ లో పెద్దగా వెళ్తారు అందరూ. అది ఒక ప్లాట్ఫామ్ ఎక్కడైతే మనము ముస్లిమ్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. ఖురాన్ ఇట్లా ఉంది, నువ్వు సత్యం కాకుండా అదల్ అన్నది ఖురాన్ వర్డ్ అంటే జస్టిస్ అన్నమాట, న్యాయం. నీతి నియమాలు కాకుండా నువ్వేం చేసినా నువ్వు ముసల్మానే కాలేవు, ఖురాన్ లో ఇదిగో ఇది ఉంది, ఇక్కడ రాసి ఉంది అని ఇట్లా చెప్పగలిగే ఒక ప్లాట్ఫామ్ ప్రతి రోజుకు 5 సార్లు ఉంది. ఫ్రైడేకి అయితే కంపల్సరీగా ఉంది. మరి అది యూజ్ చేయాలి కదా. కానీ ఎవ్రీ ఫ్రైడే మాత్రం నమాజ్ కి వెళ్ళడం నేను గమనించాను, కానీ ప్రతిరోజు అయితే నేను ఎప్పుడు మీకు మస్జిద్ నుంచి అజార్ అయితే వినిపిస్తుంది. కొద్ది మంది వెళ్తారు, చాలా మంది వెళ్ళరు. ఫ్రైడే ఏమంటే కొంచెం ఎక్కువ మంది వెళ్తారు ఫ్రైడే. కానీ ఈ 5 times కూడా నమాజ్ మస్జిద్ కి వెళ్ళి చేయడం, కాకపోతే ఇంట్లో చేయడం కంపల్సరీ. 5 times నమాజ్ అన్నది కంపల్సరీ. ఇంట్లో అయినా కూర్చొని ఒక 2 నిమిషాలు ఇంట్లోనే కదా చేసింది. మీరు వస్తున్నా గబగబా నేను ముందరే చేసుకున్నా, వీళ్ళకి డిస్టర్బ్ కాదు. జస్ట్ ఏంటి ప్రేయర్ చేయాలంటే. నమాజ్ లో ఏమంటే మళ్ళీ నమాజ్ లో ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ నిలబడతాము, అక్కడేమో భగవంతుడి ఆ ఖురాన్ నుంచి ఒక సూరా ఉంటుంది, సూరే ఫాతిహా ఓపెనింగ్ చాప్టర్ అన్నమాట. ఆ చాప్టర్ చదువుతాం. అందులో ఏంటంటే ఇహ్దిన సిరాతల్ ముస్తకీం అంటే నన్ను ఎప్పుడు సరి అయిన దారి మీద నన్ను నడిపించు, నీ కోపం వచ్చే దారి మీద, నువ్వు ఎవరి మీద అయితే ఏమన్నా కోపగ్రస్తులు అయితే అట్లాంటి దారి నాకొద్దు, నువ్వు ఎవరిమైతే చాలా సంతోషపడతావో అట్లాంటి దారి నాకు ఇవ్వు, నువ్వే చాలా అంటే అందరికంటే కరుణామయుడవు నువ్వే అని చెప్పి అంతే ఉంటది ఆ ప్రేయర్ లో. తర్వాత ఏమో ఖురాన్ నుంచి ఏదో ఒకటి చిన్న వర్సెస్ ఏం గుర్తున్నాయో అవి చేస్తావు. తర్వాత నీలింగ్ డౌన్ పొజిషన్ కి వెళ్తాము, తర్వాత మళ్ళీ నిలబడతాము, మళ్ళీ పూర్వ సాష్టాంగ సజ్దా వెళ్తాము. సో అది ఏమైతుంది అంటే ఇట్స్ అ వెరీ గుడ్, అదొక మంచి చాలా మంచి
ప్రతి దినంలో నేను ఏం చేస్తున్నా అక్కడ టైం అయితే నేను వదలాల, వదిలి వెళ్ళి వజూ చేసుకుంటా, ఏంటి మొహం కడుక్కుంటాను, చేతులు కడుక్కుంటాను. దాని తర్వాత ఇది అప్ డౌన్ అవుతుంది నాకు. దాని తర్వాత అగెయిన్స్ట్ హార్ట్ ఎప్పుడు పైకి పంప్ చేస్తుంది, కానీ ఆ సజ్దాలు ఏమవుతుంది అంటే అది టువర్డ్స్ గ్రావిటీ పంపింగ్ అవుతుంది. సో ఇట్లా ప్రతి మనిషికి ఒక ఒక దినంలో 5 times లైట్ ఎక్సర్సైజ్ అయిపోతా ఉంటది అన్నమాట. ఓకే. ఇప్పుడు మీ అల్లాలో ఒక్కటే పై అల్లా అని అన్నారు, కానీ వాళ్ళకి ఏమైనా నేమ్స్ ఉన్నాయా? ఎస్, ఇప్పుడు మీ అల్లా అన్నారు మీరు. నాకేంటంటే నా భగవంతుడు, సహస్ర భగవంతుడు, ప్రకాష్ భగవంతుడు ఒకడే. ఎందుకంటే అందరం ఒకటే భగవంతుడు పరమేశ్వరుడు, భగవాన్, పర్వర్దిగార్, అల్లా. అల్లా అంటే ఏంటి? ఇప్పుడు గాడ్ అని ఇంగ్లీష్ పదాన్ని మనం రెఫరెన్స్ గా తీసుకుందాం. గాడ్ కి తెలుగులో ఏమంటారమ్మా అంటే భగవంతుడు. ఓకే, గాడ్ ని హిందీలో ఏమంటారమ్మా అంటే భగవాన్. ఉర్దూలో ఏమంటారు అంటే పర్వర్దిగార్, ఖుదా అని ఏదో అంటారు. అట్లాగే రకరకాల భాషల్లో భగవంతుడిని ఆ ట్రాన్స్లేషన్ ఆఫ్ గాడ్. అట్లాగే దాని అరబిక్ ట్రాన్స్లేషన్ ఏంటి మరి అనేది గాడ్ అరబిక్ ట్రాన్స్లేషన్ ఏమో అల్లా. అల్లా కూడా ఒక మీనింగ్ ఉంది. అల్లా మీనింగ్ అంటే ఏంటి? అల్ ఇలాహ్ అంటే ఒక అరబిక్ వర్డ్ క్లబ్ సంధి సమాస్ లాగా క్లబ్ చేశారు. అల్ ఇలాహ్ అంటే ది వర్షిప్పింగ్. ఎవరినైతే నువ్వు వర్షిప్ చేయగలిగే ఏకైకుడో అల్ ఇలాహ్. అల్ ప్లస్ ఇలాహ్ అల్లా. అల్లా అంటే అల్లా అంటే ఏంటి? గాడ్. అంటే మనము వర్షిప్ చేయగలిగే ఏకైక ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎంటిటీ. అది ఏంటంటే గాడ్. గాడ్ అంటే అదిగో అల్ ఇలా అల్లా. ట్రాన్స్లేషన్ అది నేమ్ కాదు. ఇక పోతే ముస్లిమ్స్ లో నేమ్స్ ఉన్నాయి. అదేంటి? ఖురాన్ నుంచి తీసుకున్నవి. ఎగ్జాక్ట్లీ 99 నామ్ అంటారు, అంటే 99 నేమ్స్. అల్లాహ్ కాకుండా 99 అన్నమాట, 100. సో ఇవేంటి? మళ్ళీ ఖురాన్ నుంచి తీసుకున్నవి. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అర్ రహమాన్ అని ఉంటది అనమాట. ఈ 99 నేమ్స్ లో అల్లాహ్ తర్వాత అర్ రహమాన్. అర్ రహమాన్ అంటే ఏంటి? ద మోస్ట్ మర్సిఫుల్ అన్నమాట. తర్వాత అర్ రహీమ్ అని ఉంటది, ద మోస్ట్ గ్రేషియస్. అల్ కరీమ్ అని ఉంటది, అంటే మోస్ట్ జనరస్ అన్నమాట. అల్ వదూద్ అంటే మోస్ట్ లవింగ్ అన్నమాట. అండ్ అల్ కవి అంటే ద మోస్ట్ స్ట్రాంగ్ అన్నమాట. అట్లా ఇట్లా 99 నేమ్స్ ఉన్నాయన్నమాట. అట్లా అల్ వలి అని అంటే ద బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో ఇట్లా అండ్ అషకూర్ అంటే ద మోస్ట్ గ్రేట్ఫుల్. అంటే మనం ఒక మంచి పని చేస్తే అతను గ్రాటిఫైగా ఫీల్ అయిపోతాడు. అరే నేను క్రియేట్ చేసిన ఈ మనిషి మంచి పని చేసే. ఇప్పుడు చూడండి ఆ అర్చకులు వాళ్ళు ఎంత ఒత్తిడి పెడుతున్నా ఒక నైతిక విలువలకి ఆయన కట్టుబడి ఉన్నారు. ఇట్లాంటి క్వాలిటీసే కదా భగవంతుడు ఎంచుతాడు. నేను తయారు చేసిన ఈ మనిషిలో ఆయన చెడుకు ఎలా నిలదొక్కుని సత్యం అంటే భగవంతుడు కదా. అల్ హక్, భగవంతుడు నేమ్స్ లో ఒక వన్ నేమ్ అల్ హక్. అల్ హక్ అంటే ద ట్రూత్. అది కూడా పేరు ఆఫ్ గాడ్, పేర్ ఆఫ్ అల్లా అన్నమాట. సో ఇట్లా ఇట్ ఈస్ ది యూనివర్సల్ అపీల్ ఉంది. ఇది కేవలం అరబిక్ లాంగ్వేజ్ అయినందుకు ఇది ఇస్లాం కే అని కాదు. ఇట్ ఈస్ నథింగ్. బికాస్ ఖురాన్ లో కూడా లాస్ట్ గా చెప్తాను ఒక మాట, లాస్ట్ మాటగా చాలా మంది ముస్లిమ్స్ కి కూడా నేను పర్సనాలిటీ డెవలప్ తర్బీత్ కి బులంది అని తీసుకుంటుంటాను వీలైనప్పుడు సెషన్స్. అందులో కూడా నేను ఏం చెప్తుంటానంటే, ఇప్పుడు ఖురాన్ సూరా నంబర్ చాప్టర్ నెంబర్ 2 లో ఆయట్ నెంబర్ 185 దగ్గర ఉన్జిల ఖురాన్ లిన్ నాస్ అని ఉందన్నమాట. అంటే ఈ ఖురాన్ ఎవరి కోసం అంటే చాలా మంది ముస్లిమ్స్ తెలియకుండా ఆ ముస్లిమ్స్ కోసం అని అంటారు. అక్కడ ఖురాన్ లో ఏమని రాసింది? ఈ ఖురాన్ అన్నది మేము అవతరించాము ప్రాఫెట్ ముహమ్మద్ ఎవరి మీద? నాస్ అంటే పీపుల్. అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇలా ఖురాన్ చదువుకొని వాళ్ళు ఇష్టం చదువుకోవచ్చు, వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఖురాన్ మీద ఒక ముస్లిమ్స్ కి పేటెంట్ అంటూ లేదు. ఎందుకు? అది భగవంతుడు ఇచ్చిన డైరెక్షన్స్ అవి. కాబట్టి ఖురాన్ లోనే రాసింది. ఇది మానవాళి కోసం ఇది అవతరించిన నాజిల్ చేసిన పుస్తకము. సో ఈ మాట ముస్లిమ్స్ కూడా అడిగితే ఇది ముస్లిమ్స్ కోసం అంటారు. అయ్యో చాలు మీకు ఖురాన్ లో చదవండి బాబు కొంచెం. ఇది అందరి కోసం అనేది, ఎవరైనా ఇది పట్టుకొని వాళ్ళు చదువుకోవచ్చు. ఊరికి వాళ్ళ మీద నిదంచలు కూడా వేస్తుంటారు. నువ్వు వజూ చేసావా? వజూ లేదు. ఖురాన్ నేను మీరు తీసుకొని చదువుకోవచ్చు. ఎందుకంటే ఖురాన్ అన్నది దానిని ఒక స్టడీగా చాలా మంది వరల్డ్ లెవెల్లో ఎన్నో యూనివర్సిటీస్ లో, నేను వెళ్ళిన ఇండోనేషియా యూనివర్సిటీలో ఎంతో మంది ఖురాన్ స్టడీస్ చేస్తున్నారు. ఇస్లామిక్ స్టడీస్ ఉన్నాయి అమెరికాలో, యూరోప్ లో, ప్రతి చోట. ప్రతి ఒక్కళ్ళు వజూలు ఉండడం అవసరం లేదే.
వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళొక బుక్ లాగా తీసుకొని చదువుకోండి. ఎందుకంటే ఖురాన్ లోనే రాసుంది. ఈ బుక్ కి ఇంకొక పేరుంది. అల్ ఖురాన్ కి ఇంకొక పేరుంది. అదేంటి ఒకటేమో అల్ ఫుర్ఖాన్ అని. అంటే క్రైటీరియా. సత్యము, అసత్యము ఏంటి మన మన ప్రణాళిక ఏంటి, మనం ఎట్లా ఉండాలన్న దానికి కసౌటీ లాగా అల్ ఫుర్ఖాన్ అని అదొక నేమ్ ఉంది. ఇంకోటి అదొక కసస్ అంటే ఏంటి, ఇందులో మీకు చాలా నరేషన్స్ ఉన్నాయి. పూర్వం మీకు తెలియదు ఏమేమైనాయి, ప్రొఫెట్ ముహమ్మద్ మీద అవతరించిన పుస్తకం, ఇంతకు ముందు ఏమేమైనాయి అవి కూడా కొన్ని మేము ఇందులో పొందుపరిచాము. ఇందులో అన్ని రకాలవి తెలియబరిచిన అల్ కసస్ అని చెప్పి అది కూడా ఆ నేమ్ కూడా ఉంది ఈ పుస్తకానికి. కాబట్టి ఎవడైనా ఓపెన్ చేసి హాయిగా చదువుకోగల పుస్తకం. చివరి మాటగా నేను ఏం చెప్తాను తెలుసా, ట్రిపుల్ తలాక్ మీద చాలా అయింది కదా. ట్రిపుల్ తలాక్ అనేది ఖురాన్ లో లేదు, ఎక్కడ లేదు. దాన్ని మరి ఎవరు సృష్టించారు? ముస్లింసే కదా. ఓకే, ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసింది కదా ప్రభుత్వం. రద్దు చేసింది కానీ ఉంది అని ముసల్మాన్ నమ్ముతున్నారు. అది పాయింట్. ఖురాన్ లో లేదు కదా, మరి అసలు లేదు. అది పాయింట్. ఇప్పుడు లాస్ట్ పాయింట్ గా నేను చెప్తున్నానంటే, జస్టిస్ కృష్ణ అయ్యర్ అని చాలా పెద్ద గొప్ప, అది వరల్డ్ ఫేమస్ జడ్జ్ ఆయన. జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ఒక చాలా మంది ఒక హ్యూమానిటేరియన్ పర్సన్ అన్నమాట. ఆయన్ని యాక్టివిస్ట్ జడ్జ్ అని కూడా పేరు పడిపోయింది. సో ఆయన ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఆయన ఏం రాశారంటే, ఇది నేను ఏదైతే డైవర్స్ ప్రొసీజర్ ఇందులో రాసిందో ఖురాన్ లో, ఆ ప్రొసీజర్ మొత్తం ఆయన తన ఆర్డర్ లో పొందుపరిచారు. ఆయన ఏమన్నారు, ఈ తలాక్ ప్రొసీజర్ ఖురాన్ లో ఉన్నది ఆర్బిట్రరీగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఆర్బిట్రేషన్ అంటున్నారో అది మొత్తం ఇందులో ఉంది. ఇందులో ఏముందంటే, ఫస్ట్ మీరు సీరియస్ డిస్కషన్ చేసుకోండి. దాని తర్వాత మీ ఇద్దరికి అసలు అవ్వట్లేదా మధ్యలో డిస్కషన్ అయితే, ఈమె వైపు నుంచి క్లోజ్, అతని వైపు నుంచి క్లోజ్ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టి కంప్లైంట్స్ ఏంటి అన్నది మొత్తం మీరు డిస్కషన్ పెట్టి, దాని తర్వాత మీరు వాళ్ళని టైం ఇచ్చేయండి. టైం ఇచ్చిన తర్వాత అది ఏమవుతుంది అంటే, అప్పుడు వాళ్ళకి లేదు మనం ఇద్దరం ఇంకా విడిపోవాల్సిందే అని డిగ్నిఫైడ్ గా విడిపోవాలా, లేకుంటే వాళ్ళకి ఏంటి ఒక మంచి అవకాశం, అరే మనం తప్పులు చేసుకున్నాం కదా, లేదు ఇప్పుడు దోస్త్ నోకటి ఓన్లీ దోస్త్ అని చెప్పుకునే ఒక అవకాశం. ఈ అవకాశం ఈ ప్రొసీజర్ లో ఉంది మీ అని చెప్పి ఖురాన్ లో ఉన్నది ఏకంగా వరుస పెట్టేశాడు ఆయన. అక్కడ పెట్టేసి రేపు ఈ వాటిలో రాశాడు ఆయన, రేపు మొత్తం దేశానికి ఎవరైనా మోడర్న్ డైవర్స్ ప్రొసీజర్ కావాలంటే మొత్తం అది తీసేసుకోండి, దేశానికి ఇచ్చేయండి అన్నాడు. అంత మోడర్న్ గా ఉంది ప్రొసీజర్ అని ఆయన ఆర్డర్ లో రాశాడు కృష్ణ అయ్యర్. సో నేనేమంటాను, నేను అప్పుడు ట్రిపుల్ తలాక్ వాదనలు చెప్పి నేను చెప్పాను, మీరు యూనిఫామ్ కోడ్ చెప్తున్నారు కదా, యూనిఫామ్ కోడ్ పెట్టండి తప్పకుండా. అందరికి అది యూనిఫామ్ గా అప్లై అయ్యేటట్టు, అందరి కన్సెన్సస్ అందరు ఒప్పుకునేటట్టు, అప్పుడు అది యూనిఫామ్ సివిల్ కోడ్ అవుతుంది. ముందరే మీరు ఎక్స్టర్నల్ గా ఒక కోడ్ పెట్టి ఇది యూనిఫామ్ అని చెప్తే అది యూనిఫామ్ ఎట్లా అవుతుంది? అందరి దగ్గర నుంచి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొసీజర్ కృష్ణ అయ్యర్ గారు చెప్పారు, ఇది యావత్ దేశంకి ఇవ్వగలిగే ప్రొసీజర్, మోడర్న్ గా ఉంది బాగా అని చెప్పారు. మరి అది మీరు డిస్కషన్ పెట్టి అది యావత్ ఇండియన్ అడగండి, ఈ ప్రొసీజర్ ని మనం UCC లో పెడదామా ఈ డైవర్స్ ప్రొసీజర్ అని. ముస్లిమ్స్ వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకోవట్లేదు, అది వాళ్ళు ముస్లిం బస్ల బోర్డు అపోజ్ చేస్తుంది, మరి ఇందులో ఇది ఉంది కదా తీసుకోవాలని చెప్పేసి. సో యూనిఫార్మిటీ అన్నది ఒకళ్ళు ఇంపోజ్ చేయడం కాదు, ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ నుంచి రావాలా డిమాండ్, వాళ్ళ నుంచి ప్రొసీజర్ అని రావాలా. సో కాబట్టి ఇండియా ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ యూనిఫామ్ సివిల్ కోడ్ విచ్ ఇది మేము ఇచ్చినాం తీసుకోండి అని ప్రభుత్వం అంటే అది తీసుకునే పొజిషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఇప్పుడు జస్టిస్ కృష్ణ గారే అట్లా రాసేసారు. మరి అది వెంటనే మనం ఇండియాకి ఇవ్వచ్చా? డిస్కషన్ అవ్వాలి కదా, ఈ జడ్జిమెంట్ ఇట్లా ఉంది, చలో ఇది పార్లమెంట్ లో పెడదామా ఏంటి ప్రొసీజర్ ని, అట్లా ఆ రకంగా రావాలా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ కి ఇది యూనివర్సాలిటీని బట్టి అండ్ ఏంటంటే ఒక సోషలిస్ట్ అప్రోచ్ అన్నమాట, ఈక్వాలిటీ అన్న అప్రోచ్, ఇవన్నీ మరి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, ఒక మనిషికి మనం దానం చేస్తున్నప్పుడు గాని, సత్యం కోసం నేను నిలబడుతున్నప్పుడు గాని, ఆ మనిషి అన్న పదమే ఉంది అక్కడ. ఒక ముస్లిం ని నువ్వు ఇది ఇవ్వాలా, ఒక ముస్లిం అయితేనే నువ్వు అది న్యాయమైతే నిలబడాలా, ఎక్కడా లేదండి ఖురాన్. ఇప్పుడు నేను ఒక చాప్టర్ నెంబర్ 4:135 అని చెప్పాను కదా, అక్కడ ఏముంది, అది ఎవడైనా గాని వాడి తల్లిదండ్రులకి విరుద్ధంగా వెళ్తున్నా నువ్వు సత్యం వైపు ఉండు, నీ దోస్తులకి నీ తోబుట్టులకి ఎవరున్నా
ఏ మనిషి మీదైనా నువ్వు ఆ మనిషి ఆ సత్యం వైపు ఉండాలా గానీ నువ్వు వాళ్ళ బంధాలకి కనెక్ట్ అవ్వకూడదు. అవ్వకూడదని ఎంత క్లియర్. ఇప్పుడు ఎవరి వైపు అంటే ఏ మనిషి వైపైనా ఉండాలి. ఇప్పుడు నేను సత్యం సత్యం ఎటు వైపు ఉంటే అటు ఉండాలా నేను. చాలా థ్యాంక్ చక్కటి యూ అండి. విషయాలు మీరు చెప్పారండి. కూడా చాలా చక్కగా అడిగారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో ఖురాన్ నిజంగా ఏ గ్రంథమైనా గానీ అటు ఖురాన్ అయినా, బైబుల్ అయినా, లేదంటే భగవద్గీత అయినా గానీ ఒక్కటే చెప్తుంది. ఎప్పుడైనా సత్యం వైపే నిలబడాలి. ధర్మం వైపే ఉండాలి. అది ఎవరైనా గానీ, శత్రువైనా గానీ సత్యం వైపే నిలబడాలి. మన సొంత తల్లిదండ్రులు తప్పు చేసినా గానీ అటువైపు మనం నిలబడకూడదు అనేసి చాలా స్పష్టంగా అందులో క్లియర్ గా రాసుంది. దాన్నే ఫాలో అవ్వాలని ఇప్పుడు లుగ్నా గారు అయితే చెప్పడం జరిగింది. సో చాలా విషయాలు తెలుసుకున్నాం ఈ రోజు ఆవిడ ద్వారాన. నాకు కూడా అంటే ఈ మతం గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ రోజు కొంత తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేశాను. మరికొన్ని ఎపిసోడ్లు చేద్దాం ఇలాంటివే. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.